నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శించే ప్రయత్నాల్లో ఉంటుంటారు. చేపట్టేటటువంటి పనుల్లో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేసి ప్రదక్షిణ చేయండి. వృషభ రాశి వాళ్లకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. పలు రకాల సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి ద్వాదశ నామాలను పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటటువంటి పనుల విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండండి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు, వివాదాలు కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు నూతన విషయాలు తెలుస్తుంటాయి. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోవాలి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆకస్మికమైనటువంటి వస్తు ధనలాభాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం రుద్రేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ కాళహస్తీశ్వర శతకమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు పరిచయాలు పెరుగుతుంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కొన్ని రకాల శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వాహన యోగాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. సమస్యలను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ప్రోత్సాహాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించండి. మకర రాశి వాళ్లకు వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి. ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి.
కుంభరాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో గౌరవాలను పెంచుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కొన్ని సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వాళ్లకు పరిచయాలు కలిసి వస్తాయి. ఆస్తి లాభాల్లో సంతోషాలు ఉంటాయి. వ్యవహారిక విషయాలను పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఉద్యోగ కార్యక్రమాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.